ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైము ఇటువంటి క్రాకర్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్ అంటే ఎన్ఓసి ఉంటుంది, లైసెన్స్లు ఉంటున్నాయి, గడువు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మెటీరియల్ చూస్తే ఎక్స్ట్రా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆర్డీఓని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని, అదేవిధంగా డిఎస్పీని, లేబర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఎంక్వైరీ పూర్తవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాకు అరౌండ్ 2 గంటల 15 నిమిషాలకి ఇన్ఫర్మేషన్ వస్తే 2 గంటల 35 నిమిషాలకల్లా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్ గా వాళ్ళు కూడా కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాస్ట్ ని కూడా 1 అవర్ లో ఫైర్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ నిన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు కంటిన్యూగా ఇక్కడే ఉండి మొత్తం అంతా మానిటర్ చేసుకోవడం కూడా జరిగింది. ఒకటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా మెటీరియల్ అంతా సేకరిస్తున్నారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెటీరియల్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేయలేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ గా భావిస్తున్నారు. ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ రాగానే దాని మీద తగిన